ప్రార్థన అనే జీవితంలో విజయాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన నీ బ్రతుకులో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ప్రార్థన నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళుతుంది. వినండి నా ప్రియమైన వాళ్ళరా, ఏదైనా సమస్య ఉందనుకో, సమయం అంతా మనుషుల దగ్గర పెట్టద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది. సమయం అంతా వృధా పరుచుకోవద్దు. ముందు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. ఒంటరిగా ఏకాంతంగా ప్రభువుతో గడపాలి. నీ ఇంట్లోకి వెళ్ళిపోయి అమ్మ కొంచెం ప్రార్థన చేసుకుంటాను, డిస్టర్బ్ చేస్తున్నాను అని చెప్పి తలుపేసుకుని ప్రార్థనలో ఉండండి. ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రభు చక్కని దర్శనాలు చూపిస్తాడు. ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ప్రభు నిన్ను ఓదారుస్తాడు. ప్రభు నిన్ను బలపరుస్తాడు. ప్రార్థనకు అంత పవర్ ఉంది ప్రియులారా. ప్రార్థన ద్వారానే దావీదు విజయాలు సాధించాడు. ప్రార్థన ద్వారానే దావీదు మరణాన్ని జయించాడు. ప్రార్థన ద్వారానే దావీదు పాపము నుంచి విడుదల పొందాడు.